దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 18వ తేదీ ఏప్రిల్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఇంకొక నూతన వాగ్దానంతో మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు అద్భుతమైన వాక్యము. ఈ వాక్యము కార్యధారి అయి, అంటే ఈ వాక్యము, ఈ విశ్వాసము కార్యసాధకముగా మన జీవితములలో మనము లక్ష్యం ఉంచిన ఎడలా ఈరోజు అటువంటి వాక్యము, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను కలుగచేయనని ఎరుగుడి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను కలుగచేయుడని ఎరుగుడి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, పూర్తి వచనము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఇది వాక్యం. అయితే ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చదివి వాక్యము నేర్చుకుంటే, వీ కెన్ రిజాయిస్ టు, మనము అత్యంత సంతోషముగా, అందుకనే 4:4 చెప్పబడుతుంది ఫిలిప్పీలో, ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి, మీ శ్రమలలో మీరు సహనము కలిగి ఉండండి, మీ ధైర్యమును ఎంత మాత్రము విడిచిపెట్టకూడి అని చెప్పుతూ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అని చెబుతూ, నీవు నమ్మిన వాడు నీకు కార్యము చేయడా, కనుక నేను నడిచొచ్చి నేను నా జీవితంలో చూసుకొని యాక్టింగ్ చేసి, ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు అంధకారంలోంచి వెలుగును తీస్తాడు. శోధన వెనుకనే, ఆయన కీడు వెనుకనే మేలను దాచి ఉంచుతాడు. దేవుడు మంచివాడు, బండలో నీళ్ళని దాచి. ఎంత నేర్పించినా మనుషులకి నేర్చుకోవడానికి ఇష్టపడరు, నేర్చుకున్న దాన్ని సాధించేయడానికి ఇష్టపడతారు. కానీ అందుకే ఇక్కడ వాక్యం ఏమైందంటే, దేవుని యొక్క వాక్యము, when we run into problems and trials, అది ఇంగ్లీష్లో అందుకే చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అంటే, ఇప్పుడు ప్రతి మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇస్తారు, దానికి ఒక థీరం ఉంటుంది, ఒక సొల్యూషన్ కి ఒక మెథడ్ కనిపెడతారు వాళ్ళు. ఫిజిక్స్ కి ఒక మెథడ్ ఉంటుంది. కనుక ఇలాంటివి రూల్స్ అంటారు, లేకపోతే ప్రాబ్లమ్స్ కి డాక్ట్రిన్ అంటారు, లేకపోతే ఒక థీరం అంటారు. కనుక ట్రయల్స్ అంటే ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్. అయితే అది, లేకపోతే ఇది చూద్దాం, ట్రై చేద్దాం అంటే దేవుడు నేను పరీక్షకు పెడుతున్నాడు. ఫర్ వి నో దట్ దే హెల్ప్ us టు డెవలప్ ఎండ్యూరెన్స్, అంటే ఓర్పు వల్ల ఎండ్యూరెన్స్, సామర్థ్యమును. ఇప్పుడు బరువులు ఎత్తితేనే కానీ 6 ప్యాక్ అవుతుంది, లేకపోతే ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది. కాబట్టి నువ్వు స్టిఫ్ గా ఉండాలంటే నువ్వు స్టిఫ్నెస్ చేయాలి. కాబట్టి స్టిఫ్నెస్ ఈ మెడకు ఉండకూడదు. కారణం ఏంటి? మెడవంచని జనాంగము అంటారు. కనుక ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమన్నా, we can do rejoice. ఎలాగా? we will run into the problems and trials. చూసారా? కాబట్టి ఈ యొక్క శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యము? మనము నేర్చుకునే ముందు ఒక్కసారి ఏ కాంటెక్స్ట్ లో ఇక్కడ పౌలు గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనం చూసినప్పుడు, ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, అంటే నీతిమంతులుగా తీర్చబడడానికి విశ్వాసము. కానీ మనము మన నీతిని నమ్ముచున్నాం. ఇది స్వనీతి. దేవుని నీతి మనకి విశ్వాసముగా కడతాడు. అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అనుగ్రహించాడు. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. ఎలాగా? ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచిండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి, అనగా ఈ మహిమను మనము తిరిగి సంపాదించుకోవాలంటే మొట్టమొదట విశ్వాసమును పెంపొందించమంటే నీకు శ్రమ ఇస్తాడు. ఆపత్కాలమున నన్ను గుచ్చి, ఆ శ్రమలో దేవుడు నీకు ఓర్పును నేర్పిస్తాడు. కనుక శ్రమ ఇచ్చుకుంటూ ఓర్పు, ఈ ఓర్పుకి పరీక్ష ఇచ్చుకుంటూ వాగ్దానముల నెరవేర్పు, అది నిరీక్షణ. కనుక మనము శ్రమలో వచ్చిన మరుక్షణము దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడని దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి, ఈ ధైర్యము కలగడానికి కారణం ఏంటి? మనము పాపములో ఉన్నప్పటికీ ఆయన మన కొరకు ముందుగానే రక్షణ సిద్ధపరిచి ఉన్నాడు, సమస్తము సిద్ధపరిచి ఉన్నాడు. కనుక మనము ఆయన రక్తము వలన ఈ ఉగ్రత నుండి మనము తప్పించుకోగలుగుతున్నాము అని ఇక్కడ ఆదాము వలన పాపము, పాపము వలన మరణము, అవిధేయతను సూచిస్తుండగా, ఇక్కడ నీతిమంతుడైన యేసుక్రీస్తు విధేయత వలన ఆయన మరణించినప్పటికీ కృప వలన
నిత్య జీవము. కనుక యాకోబు గారు ఏమంటున్నారు ఈ శ్రమల పాఠశాల గురించి? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అంటే ఈ పరీక్ష దేనికి? నీవు నమ్మిన వానిని అందు నీవు నిత్యముగా స్థిరము కలిగి ఉన్నావా? నిత్యముగా ధైర్యము కలిగి ఉన్నావా? ఆయన నీకు చేయగలడు అని నువ్వు నమ్ముచున్నావా? అందుకనే వారి గుడ్డివారితో ఇష్టపడ్డాడు, నేను మీకు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? కనుక కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని. నువ్వు ఓడిపోతే ఓర్పు కలిగి ఉండు. గెలుపు గర్వాన్ని ఇస్తుందేమో, కానీ ఓడినవాడు పడినవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. కనుక మహాశోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలట. కారణం ఏంటి? ఓర్పు క్రియను జరిగిస్తుంది. అంటే ఓర్పుగా ఉన్నప్పుడు, మనము మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటే, మనము తొందరపడడం వల్ల ఎన్నో కార్యాలు నాశనం చేసిన వారం అవుతాం. కాబట్టి దీన్ని జ్ఞానానికి వాడుతున్నాడు ఎవరు? యాకోబు గారు. కనుక ఎటువంటి సందేహము పడవద్దు, దేవుడు సమస్తము చేయగలడు. మరి పేతురు గారు ఏమంటున్నారు? ఆయన ఒక్క క్షణము తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కనుక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 6వ వచనము వెళ్ళే ముందు 5వ వచనం ఏమంటాడు? కడవరి కాలమందు బయలుపరచబట్టకు రక్షణ సిద్ధముగా ఉన్నది కనుక. అంటే దేవుడు రక్షించుటకు సామర్థ్యము కలిగి ఉన్నాడు కనుక ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ని విశ్వాసము అంటారు. విశ్వాసము అంటే ఏంటంటే, మళ్ళా చెప్తున్నాడు, నీవు ఇది ఖచ్చితంగా పొందుకుంటావు. నీకు దేవుడు సమీపమున ఉన్నాడు, దేవుడు నీకు చేయగలడు, దేవుడు చేయలేనిదంటూ ఏమీ లేదు. అటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలంటే నీవు కాపాడుకోవలసింది నీ విశ్వాసము. కనుక దేవుని శక్తిని ప్రజలకి చూపించాలి అంటే నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి. కనుక దేవుడు నిన్ను తన యొక్క శక్తిని చూపించుకునే సాధనముగా వాడుకోవాలి అంటే అది నీ అందమును బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు, నీ ధైర్యమును బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు. కనుక శక్తి చేతకైనను అని చెప్పి బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ ద్వారా జరుగును. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానివి? చదును భూమివి అగుదువు గాక. కాబట్టి దేవుడు తన యొక్క కార్యాలని లోకానికి చూపించడానికి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని చెప్తాడు. కారణం ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు 40 ఏండ్లు అయినప్పుడు వెళ్ళి ఐగుప్తుని ఒక్క దెబ్బతో చంపేశాడు. అంటే ప్రాణానికి ప్రాణము, దెబ్బకి దెబ్బ, హత్యకి హత్య, కంటికి కన్ను, పంటికి పన్ను అని మోషే ద్వారా ధర్మశాస్త్రము సిద్ధపరిచిన దేవుడు మోషేని దేవుడు దర్శించి వయసు అయిపోయాక 80 అయినప్పుడు వెనక్కి పిలిచినప్పటికీ సత్రములో అతను చేసిన హత్యను బట్టి, ఆ ప్రాణమును బట్టి ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు రక్త నిబంధన పెనిమిటివి అయితివి అని చెప్పి సున్నతి చేసినట్లు మనం చూడగలుగుతున్నాము సిప్పోరా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ నిబంధన ధర్మశాస్త్రము ఏదైతే చెబుతుందో ఆ ధర్మశాస్త్రమును బైపాస్ చేయాలి అంటే, కృప నీకు ఇవ్వబడాలి అంటే ఆ ధర్మశాస్త్రము నీతిని నీతిగా ఎంచుతున్నప్పటికీ దేవుడు ఇచ్చే నీతి నువ్వు పొందాలి అంటే అబ్రహాము కాలంలో ఇవ్వబడలేదు ధర్మశాస్త్రము. కనుక అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడిన ప్రకారము దేవుడు నీకు ఏమి సిద్ధపరిచాడో, అనగా ఐ హావ్ సెట్ ఫర్ యూ ఎ ల్యాండ్, ఐ హావ్ ప్రిపేర్డ్ ఎ ల్యాండ్ ఫర్ యూ. నేను నిన్ను దేశముగా మార్చబోతున్నా. అంటే భూమి అక్రమము చేత నింపబడినప్పుడు దేవుడు ఈ భూమిలో కొంత స్థలము తన కోసం సిద్ధపరచుకున్నటకు, తన కోసం బిడ్డల్ని కనటకు, తన కోసం భూమిని నిండడానికి దేవునికి ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది. ఇది పెద్ద సబ్జెక్ట్, చెప్పినప్పుడు అర్థమవుతుంది. కనుక ఈ రోజు మనం చూసినప్పుడు ఈ యుద్ధాలు ఇశ్రాయేల్ దేశం అంటున్నాం. ఇశ్రాయేల్ దేశం కాదండి, ఈ దేశాలన్నీ కూడా దేవుని స్తుతించాలని, ఈ భూమి పరిశుద్ధపరచబడవలని, విగ్రహ ఆరాధన కొట్టివేయవలని, దేవుడే తనకు మహిమ తెచ్చుకోవాలని. కనుక విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు స్వాస్యము పరలోకమందు, అనగా నన్ను అడుగుము జనములను స్వాస్యముగా భూమిని దిగంతముల వరకు. అంటే భూమిని ఆయన ఇవ్వాలనుకున్నాడు, పంచి పెట్టాలనుకున్నాడు. అక్రమము చేత, బలత్కారము చేత పట్టబడిన ఈ భూమిని దేవుడు
ధారాళంగా ఇవ్వాలనుకున్నాడు. ఈ భూమి కోసం ల్యాండ్ మాఫియా, ఈ భూమి కోసము మర్డర్స్, ఈ భూమి కోసము తగాదాలు, ఈ భూమి కోసము కోర్టు సివిల్ కేసులు చూసినప్పుడు ఈరోజు సంవత్సరాల తరబడి భూమి కోసము కేసులు నడుస్తున్నాయి. ఏ రోజైతే ఈ భూమి దేవునిది అని చెప్పి ఆయన తనకి ఇష్టమైన వారికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడని కనుక ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కాబట్టి ఆ పరీక్ష ఏమంటున్నాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కనుక మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై కనుక యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ ఘనత పొందుటకు కారణమే. ఇప్పుడు చెప్పండి, మరి పౌలు ఏమంటున్నాడు? తనకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పుడు, కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు ఈ మధ్య ఒక ప్రశ్న అడుగుతాను. నీకు నెగిటివ్ గా కామెంట్ చేస్తే హౌ యూ ఫీల్? మా ఫ్రెండ్ చెప్పాడు, మరి నాకు డబ్బు మీద లేదురా, కానీ నీకు డబ్బు ఆశ అని, నువ్వు ఇలాంటి వాడివని. అవేవి నేను కాదురా. దెన్ వై ఆర్ యూ డిపెండింగ్? నువ్వెందుకు పోరాడుతున్నావు? వై ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ రైటియస్? నీవు నీతిమంతుడు అని ఎందుకు దిగుతున్నావు? డోంట్ ఆర్గ్యూ. వాదాలకి పోవద్దు. నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవద్దు. నిన్ను ఆదుకొని వాడని నేనే, నిన్ను పోషించువాడని నేనే, నీ ఆశ్రయదుర్గము నేనే, నీ రక్షణ శృంగము నేనే, నేనే నీకు సమస్తము అని దేవుడు నాకు చెప్పాడు. కానీ మనం ఏంటంటే ఆయన నేనే అని నీతోనే చెబుతున్నాడని, నీకు తోడుగా, నీకు బదులుగా, నీ ప్రాణము విమోచన క్రయధనముగా తన అద్వితీయ కుమారుని నీ కోసం ఇచ్చాడని. కనుక ఈ పౌలు నా నుంచి తీసివేయి అన్నప్పుడు నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ అంటే బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని కాగా, అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే నేను బలహీనుడనో అప్పుడే ఆయన బలము నాలో, అంటే నేను చేయలేనప్పుడు దేవుడు నా కోసం చేస్తాడు. దానికి దేవుడిని గొలియాత్. దావీదు బలము లేదు, దావీదుకు శక్తి లేదు, దావీదుకు యుద్ధాభ్యాసం లేదు. గొలియాతు అంత ఎత్తనివాడు, బలవంతుడు, యుద్ధాభ్యాసం గలవాడు. అతన్ని చూసి సైన్యం జడుస్తుంది. కానీ దావీదు దేవుణ్ణి బట్టి, అంటే దావీదు కావాలి దేవునికి, గొలియాతు కావాలి ఈ లోకానికి. అనగా నీలో ఉన్న దావీదును దేవుడు తీయడానికి ఆయన బలహీనులను ఎంచుకుంటాడు, బలవంతులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎంచుకుంటాడు, జ్ఞానము గలవారము అన్నాడికి. కనుక ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటాడు. మేము అగ్ర కులాలు అనుకుంటున్న వారి కోసం. కనుక నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని చెప్పి ఇక్కడ పౌలు చెప్పుటకు, సాక్ష్యం ఇచ్చుటకు, పౌలు సాక్ష్యం కాదు నేను సాక్ష్యం చెప్పగలను. నేను ఎప్పుడైతే ఈ మార్గం గుండా వచ్చానో నాకు ధైర్యం వచ్చేసింది, నాకు నమ్మకం వచ్చేసింది. మనుషుల మాటలను బట్టి కాకుండా నాకు చెప్తా ఉంటారు, అన్నా ఎలా చెప్తే మనుషులకు నచ్చట్లేదు, నేను ఇలాగే చెప్తాను, నేను నాకు నచ్చినట్లుగానే ఉంటాను. ఆ నలుగురి కోసం బ్రతికేసే వాళ్ళు ఎక్కువ మంది, ఆ నలుగురి కోసము. కానీ ఆ లోపల హృదయాన్ని చూసేవాడు దేవుడని, ఆ హృదయ అంతరంగాల్లో దేవుడు ఉన్నాడని, ఈ మనుషులు ధనమున్న వారికి విలువిస్తారని, ఈ మనుషులకి ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వస్తారని, ఈ మనుషులకి ఏది కావాలో అది దొరికితేనే ఉంటారని. 3 ఒకటి అవసరం ఉన్నప్పుడు, 2 అవకాశం ఉన్నప్పుడు, 3 ఒక్కటి ఒక్క మాటలో చెప్పిన ఏ చిన్న అవమానమైనా చేసి చూడండి, మళ్ళా మీ ముఖం చూడరు. అనుమానం వచ్చినా మీ ముఖం చూడరు. అంటే అవసరము అవకాశాన్ని బట్టి ఉంటారు. అవమానము అనుమానము మీకు దూరం చేస్తాయి. ఎప్పుడైతే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కార్యకాలి కావాలి అంటే అవమానాన్ని నువ్వు లక్ష్య పెట్టకూడదు, అనుమానము నీలోకి రాకూడదు. అవసరమును బట్టి, అవకాశాన్ని బట్టి ఉండే ఈ ప్రజలు నీవు ఎప్పుడూ కూడా ఒంటరి వాడవని, ఈ నలుగురు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళని, ఒకటి నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ ఈ అంటే తోబుట్టువులు, 2 నీ స్నేహితులు, నీకు దగ్గరైన వారు, 3 ఈ లోకము, 4 మొత్తం యావత్తు ప్రపంచము నీకు దూరముగానే ఉంటుందని. ఎప్పుడైతే నువ్వు ఇది కలుపుతావో నీవు దేన్నైనా పట్టుకొని సాధించగలవని, ఆ నలుగురు ఎప్పుడు కలిసి ఉంటారు, నీవు ఎప్పుడు ఒంటరిగా ఉంటావని. నీ జీవితంలో, నా జీవితంలో నిశ్చయముగా నేను గాలికి కొట్టినట్లు కొట్టట్లేదు, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును అని ఏ రోజునైతే నీవు నా ప్రాణమా నీవే అంటే, నీవు ఎప్పుడైతే నీ ప్రాణాన్ని అభ్యాసము గుండా నడిపిస్తావో, సాధన గుండా నడిపిస్తావో, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన వాడిగా ఉండడానికి నీవు సమస్తము కోల్పోయినా
పెంటతో సమానముగా ఎంచుకుని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పందెపు రంగమందు బహుమానము పొందుట కొరకు అవమానమును ఆ యొక్క నిందను ప్రతి విధమైనటువంటి ఈ మనుష్యులు పెట్టు ఆ యొక్క ప్రతి తృణీకారమును నీవు విసర్జించిన వాడవై వాటిని లక్ష్య పెట్టక నీవు వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుచు అనగా సిలువ మీద ఉన్న దొంగతో సైతం దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క భవిష్యత్తు నువ్వు నాతో ఉంటావు, నీ గతమును అనగా నీ పాపమును నేను క్షమించి ఉన్నాను, నీ పరిపెట్టుకొని లేచి నడుము అని చెప్పింది దేవుడు. నీ ప్రాణాన్ని కాపాడుతాను అంటలేదు, నీ ఆత్మ నిత్య జీవం పొందుకొని నేడు నీవు నాతో కూడా నీ గతమును మన్నించడం వల్ల నీ గతాన్ని మార్చలేము, కానీ నీ భవిష్యత్తును తప్పకుండా మార్చగలిగేవాడు నా దేవుడని. ఇలాంటి దేవుడు మనకు ఉంటుండగా ఎన్ని కష్టాలు వచ్చినా నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడని, శోధనలో సహించువాడు జీవ కిరీటము ద క్రౌన్ ఆఫ్ లైఫ్ పొందుకుంటాడని. అందుకనే పౌలు చెప్తున్నాడు, నా పరుగు నేను తుదముట్టించి తిని ఇక మీదట నాకు నీతి కిరీటం ద క్రౌన్ ఆఫ్ రైటియస్నెస్. అంటే నేను దేవుని నమ్మాను, విశ్వసించాను కనుక కాపాడుకున్నాను కనుక నీతి కిరీటం. ఎందుకు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆ విశ్వాసము నీతిగా ఎంచబడినది, ఆ కిరీటము నేను పొందుకున్నానని పౌలు చెప్తున్నాడు. అటువంటి కృప మనము పొందుకుందుము గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక. ఆమేన్.